బీఆర్ నాయుడు ఒత్తిడి చేసి టీటీడీ ఇంజనీర్తో తనపై ఫిర్యాదు చేయించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. హైందవ ధర్మం మత విద్వేషాలు రెచ్చగొట్టారనే తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన కంప్లైంట్తో పోలీసులు తనను 31 ప్రశ్నలు అడిగారని, వాటికి సమాధానాలు చెప్తూనే కంప్లైంట్ చేసే అధికారం ఫిర్యాదు చేసిన ఇంజనీర్కు లేదని వెల్లడించినట్లు తెలిపారు. బీఆర్ నాయుడు ఆయన భుజకీర్తులైనటువంటి ఓ 3-4 పాలక మండలి సభ్యుల యొక్క ఒత్తిడి మేరకు ఆ ఫిర్యాదు పోలీసు వాళ్ళు ఆ సంబంధిత ఇంజనీర్తో చేయించినట్టుగా అర్థమవుతుంది. అక్కడ హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టుగా నేను మాట్లాడినటువంటి మాటలు హైందవ ధర్మానికి నష్టం కలిగించేటువంటివిగా, మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి మాటలు నేను మాట్లాడినట్టుగా ఆ ఫిర్యాదులో ఉన్నది. దానికి సంబంధించి ఈరోజు పోలీసు అధికారులు నన్ను పిలిచి దాదాపు ఒక 31 ప్రశ్నలు వేయటం జరిగింది. దాని మీద మీ వివరణలు ఏంటి అని వాళ్ళు నన్ను అడగటం జరిగింది. నేను దానికి సమాధానాలు ఆ ఫిర్యాదుదారుడిది తప్పని, ఫిర్యాదుదారుడు తాను టీటీడీ ప్రతినిధిగా ఇవ్వటం అన్నదే ఆయనకు లేనటువంటి హక్కు. టీటీడీకి అత్యున్నతమైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. ఆయన ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ ఫిర్యాదును చేయాలి. అలా కాకుండా ఈ ఇంజనీరే నేరుగా పోయి వీళ్ళ బలవంతం మీద, చైర్మన్ బీఆర్ నాయుడు గారి బలవంతం మీద కంప్లైంట్ ఇచ్చినారు.